Next Emma, question number 7. Question number 7. ABCD సార్ ఒకసారి పైకి వెళ్ళరా? సిక్స్ దాకా అయిపోయినారా? సిక్స్ దాకా అయిపోయినాయి, సెవెంత్ చెప్పాలి. సెవెంత్ క్వశ్చన్ నోట్ చేయమ్మా. ఇఫ్ ABCD is a square, then show that the points ABCD are concyclic. నోట్ చేసావు ఇది? If capital A comma capital B comma capital C comma capital D is a square, then show that A comma B comma C comma D are concyclic. ఓకే, సొల్యూషన్ ఉన్నాయమ్మా. దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే వాడు స్క్వేర్ అన్నాడు కాబట్టి మనం ఒక స్క్వేర్ ని క్రియేట్ చేద్దాం. ఒక కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుందాం. హారిజాంటల్ గా ఉన్నదేమో x యాక్సిస్, వెర్టికల్ గా ఉందేమో y యాక్సిస్. అండ్ కాన్సైక్లిక్ అనే కాన్సెప్ట్ ఆల్రెడీ తెలుసు నీకు. కాన్సైక్లిక్ అంటే ఏం చేయాలనేది, ఒక సర్కిల్ ని తీసుకోవాల్సి ఉంటుంది. లెట్ us కన్సిడర్ ఎ సర్కిల్. ఈ సర్కిల్ కూడా ఎలా ఉండాలంటే ఆరిజిన్ గుండా పాస్ అయ్యేటట్టు తీసుకుందాం. ఇట్లా ఓ డయాగ్రామ్ డ్రా చేయి. సో ఇది ABCD అన్నాడు కాబట్టి ఈ పాయింట్ ని లెట్ us సపోజ్ A అనుకుందాం. ఇది B, ఇది C అండ్ సమ్వేర్ హియర్ D అని తీసుకుందాం. ABCD where A is a origin, since it is a మనకేంటిది, ఇది ఒక స్క్వేర్, మనకొక స్క్వేర్ కాబట్టి మనకొక స్క్వేర్ ఇది. ఓకే,
ఇది మనకు ఒక స్క్వేర్. ఇలా డ్రా స్క్వేర్ లాగా లేదులే, స్క్వేర్ అనుకో. ఇట్స్ ఏ స్క్వేర్. ఇక్కడ సొల్యూషన్ రాయమ్మా. let capital A 0, 0, 0, 0 and AB bar as x-axis, AB bar as x-axis, AC bar as y-axis, AB bar as x-axis, AC bar as y-axis. ఇలా తీసుకున్నాం. Okay. Since ABCD is a square, AB లెంత్ ఎట్లా తీసుకుందాం అంటే A అని తీసుకుందాం. A అప్పుడు ఈ లెంత్ కూడా ఎంత అవుతుంది? స్క్వేర్ అవటం వల్ల ఇది కూడా A అవుతుంది, ఇది కూడా A అవుతుంది, ఇది కూడా A అవుతుంది. Since ABCD is a square with side A, with side small a, capital A is equal to 0, 0, capital B ఎంతమ్మా? x-axis మీద ఉంది కదా, x-axis మీద ఉండటాన ఏ కామం కాన్సైక్లిక్ అని చూపించాలి. దానికోసం ఏం చేద్దామంటే we have to create a circle equation with the use of A and B. A, B యూజ్ చేసుకుని మనం సర్కిల్ ఈక్వేషన్ క్రియేట్ చేసుకుందాం, లేకపోతే బీసీ యూజ్ చేసినా పర్లా, నువ్వు బీసీ యూజ్ చేసిన పర్లా, ఏసీ యూజ్ చేసిన పర్లా. ఏమ్మా మీరు చేసే స్క్రీన్ షేరింగ్ కనపడట్లేదు సార్. వస్తుంది. ఇప్పుడు దాకా కనిపించిందా? నెట్వర్క్ ఏదన్నా ప్రాబ్లం ఉందేమో. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడమ్మ. ఇది ABCD is a square, then show that ABCD are concyclic. Let capital A 0, 0, consider AB bar as x-axis, AC bar as y-axis. ఓకే, ఇట్లా డయాగ్రామ్ ఒకటి డ్రా చేసుకోండి. సర్కిల్ ఉండాలి, ABCD పాయింట్స్ తీసుకుందాం. ABCD స్క్వేర్ అనే క్వశ్చన్ లో చెప్పాడు కాబట్టి స్క్వేర్ లెంత్ స్మాల్ ఏ అనుకుంటే 4 sides ఈక్వల్ లెంత్ ఉంటుంది స్క్వేర్ లో. క్యాపిటల్ ఏని ఆరిజిన్ గా తీసుకున్నాం కాబట్టి B పాయింట్ A, 0 అవుతుంది, C పాయింట్ 0, A, D పాయింట్ A, A అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆ పాయింట్స్ ని ఇక్కడ మెన్షన్ చేయండి. క్యాపిటల్ A 0, 0, B A, 0, C 0, A, D A, A. ఇప్పుడు ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ తయారు చేద్దాం విత్ ద యూజ్ ఆఫ్ B పాయింట్ అండ్ C పాయింట్.
Write down the next step. The equation of the circle BC bar as diameter. Formula x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 equal to 0. x1 y1 అంటే a కామా 0, x2 y2 అంటే 0 కామా a. సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మీకు ఈ సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏఎక్స్ మైనస్ ఏవై ఈక్వల్ టు 0. దీన్ని ఎస్ అని పిలవండి. నెక్స్ట్ మనం ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ బీసీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. బీసీ ఫార్ములా ఏంటి? y మైనస్ y1 is equal to y2 minus y1 divided by x2 minus x1 into x minus x1. ఇందాక ఏదైతే సర్కిల్ కోసం యూజ్ చేసామో అవే పాయింట్లు మళ్ళీ వాడండి. యాజ్ x1 y1 and x2 y2. We have this line equation. x plus y minus a equal to 0. Next ఇటు వచ్చేసేయండి. Required circle equation s plus lambda l equal to 0. s అంటే సబ్స్టిట్యూట్ చేయండి. x square plus y square minus ax minus ay plus lambda of l అంటే Sir. x plus y minus a equal to 0. ఏమ్మా? ఇదే ఎక్సైజ్ సార్. ఇది 1a ఇది. ఎక్సైజ్ 1a. సబ్జెక్ట్ కాదు సార్, ఎక్సైజ్. ఎక్సర్సైజ్ 1a. ఫస్ట్ చాప్టర్ సర్కిల్స్, ఫస్ట్ చాప్టర్, ఫస్ట్ ఎక్సర్సైజ్. ఇప్పుడు చెప్పేదా సార్? నువ్వు మొన్న ఫోటో స్టార్ట్ పంపించావు చూడు నాకు. సో సర్కిల్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసాం, లైన్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసాం. క్యాపిటల్ 0 0 ఈ సర్కిల్ మీద ఉంటుందని రాయండి. x బదులు 0, y బదులు 0 సబ్స్టిట్యూట్ చేసేయండి. లాంబ్డా వస్తుంది 0గా. సో సర్కిల్ ఈక్వేషన్ s ప్లస్ లాంబ్డా l ఈక్వల్ 0. లాంబ్డా బదులు 0 రాస్తాం, s ఈక్వల్ 0 వచ్చింది. s అంటే ఇదే సర్కిల్ ఈక్వేషన్ అన్నమాట. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ ax మైనస్ ay ఈక్వల్ 0. ఇప్పుడు లాస్ట్ గా కాన్ సైక్లిక్ చూపించాలంటే ఫోర్త్ పాయింట్ డి పాయింట్ a కామా 0 దీనిపైన సబ్స్టిట్యూట్ చేయండి. 0 వచ్చింది, 0 వచ్చింది. కాబట్టి ABCD ఆర్ కాన్ సైక్లిక్, హెన్స్ ప్రూవ్డ్. ఓకే ఓకే సార్. స్క్రీన్ షేరింగ్ కనపడట్లా మళ్ళీనా? అయిపోయింది. క్వశ్చన్ అయిపోయిందా? అయిపోయింది సార్. నెక్స్ట్ రోమన్ 3లో కాన్ సైక్లిక్ క్వశ్చన్స్ చూడు. రోమన్ 3లో కాన్ సైక్లిక్ క్వశ్చన్స్. రోమన్ 3లో 1లో అయిపోయినాయి, 2లో చేయలేదుగా మనం. రోమన్ 3 2లో 1 అని రాయమ్మా. Find the equation of the circle. Find the equation of circle. Find the Emma. చెప్పండి. Find the equation of the circle passing through 0 0. Passing through 0, 0, 4, 3 and making intercepts 4, 3 and making intercepts and making intercepts 4, 3 on
x and y axis respectively. X comma y axis respectively. Solution. అంటే ఇక్కడ ఇంటర్సెప్ట్ కాన్సెప్ట్ ఒకసారి చూద్దాం. ఇంటర్సెప్ట్ కాన్సెప్ట్ అయిన తర్వాత ఈ ప్రాబ్లం చేద్దాం. ఈ ఇంటర్సెప్ట్ కాన్సెప్ట్స్ లో మనం ఆల్రెడీ గతంలో కాన్సెంట్రిక్ కాన్సెప్ట్ ఒకటి చెప్పాను. ఇప్పుడు ఇంటర్సెప్ట్స్ కాన్సెప్ట్ దీని పేరు. Intercepts. Intercepts. Intercepts అంటే ఒక సర్కిల్ తీసుకుని తీసుకున్నప్పుడు ఇది ఎక్స్ యాక్సెస్ పైన సమ్ ఇంటర్సెప్ట్ చేస్తూ ఉంటుంది. ఇది ఎక్స్ యాక్సెస్ పైన ఈ లెంత్ ఏదైతే ఉందో దీన్ని ఇంటర్సెప్ట్ అని పిలవాలి మనం. ఈ లెంత్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ కాల్డ్ ఇంటర్సెప్ట్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏ లెంత్ అయితే ఉందో దిస్ ఈజ్ కాల్డ్ ఇంటర్సెప్ట్. ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటారు. ఎక్స్ ఇంటర్సెప్ట్. అట్లా కాకుండా వై ఇంటర్సెప్ట్ అంటాం దీన్ని. అంటే వై యాక్సెస్ మీద చేసేటటువంటి ఇంటర్సెప్ట్ ని వై ఇంటర్సెప్ట్ గా తీసుకుంటాం జరుగుద్ది. ఈ ఏరియాని వై ఇంటర్సెప్ట్. ఫస్ట్ ఇది నోట్ చేసుకున్నాం. This is x-axis. This is x-axis, and this is y-axis, and this is origin. ఇక్కడ ఫస్ట్ టైటిల్ ఏంటంటే ఎక్స్ ఇంటర్సెప్ట్. ఎక్స్ ఇంటర్సెప్ట్. ఎక్స్ ఇంటర్సెప్ట్ అని ఎందుకు పిలవాలంటే ఇది ఎక్స్ యాక్సెస్ పైన ఇక్కడ కట్ చేస్తుంది సర్కిల్. ఎక్స్ యాక్సెస్ ఇక్కడ పాయింట్ ఏ అండ్ పాయింట్ బి. ఇక్కడ సర్కిల్ ఎక్స్ యాక్సెస్ ని ఎక్కడైతే కట్ చేస్తుందో ఆ లెంత్ ఏబిని ఏమంటారంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటారు. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటర్సెప్ట్. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటర్సెప్ట్. దీని ఫార్ములా ఏంటంటే 2 into root of g square minus c. 2 into root of g square minus c దీని ఫార్ములా ఎక్స్ ఇంటర్సెప్ట్ ఫార్ములా. తర్వాత
ఇదే సర్కిల్ మన y యాక్సిస్ ని కట్ చేసింది అనుకుందాం సపోజ్ కాసేపు. ఈ y యాక్సిస్ ని కట్ చేసినప్పుడు ఈ లెంత్ ఎంతైతే ఈ లెంత్ ఏదైతే ఉంటుందో y యాక్సిస్ పైన ఈ లెంత్ ఏదైతే ఉంటుందో ఈ లెంత్ ని ఏమంటారంటే y ఇంటర్సెప్ట్ అంటారు. y యాక్సిస్ ని కట్ చేస్తేనేమో y ఇంటర్సెప్ట్ అంటారు. ఇక్కడ AB ఈజ్ ఈక్వల్ టు y ఇంటర్సెప్ట్. దీనికి ఫార్ములా ఇది కనుక్కుంటానికి ఫార్ములా 2 ఇంటూ రూట్ ఆఫ్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఇక్కడ ఈ రెండు కేసెస్ లోనూ సర్కిల్ ఎలా ఉండాలంటే సర్కిల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఫార్మెట్ లో సర్కిల్ ఈక్వేషన్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఉండాలంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy plus c is equal to 0 is a circle equation. If it cuts the y-axis in two different points, let us suppose they are a comma b, then the length AB is called x-intercept. Okay, and if it cuts on y-axis, if it cuts on at x-axis, those are called y-intercept and x-intercept respectively. And formula for to identify the x-intercept and y-intercept is, for x-intercept it is 2 into root of g square minus c, and for y-intercept it is 2 into root of f square minus c. Okay, ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదమ్మా. సర్కిల్ ఈక్వేషన్ ఎట్లా ఉండాలి? ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy, which we are calling this is a standard form of the circle. X square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. This is called standard form. Formula for x-intercept is 2 into root of g square minus c. Formula for y-intercept is 2 into root of f square minus c. Okay, now let us return to our present sum. సార్ ఒకసారి బి చూపించండి సార్, నోట్ చేసుకుంటాం. AB వై ఇంటర్సెప్ట్. y-intercept 2 into root of f square minus. Okay. ఓకే సార్. Now మన ప్రాబ్లం లో వాడు అడిగింది ఏంటంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. ఫైండ్ ద ఈక్వేషన్, మనం ఒక సర్కిల్ ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. మళ్ళీ అది కూడా ఎలా ఉండాలంటే ఫైండ్ అవుట్ చేయాలి సర్కిల్ ఈక్వేషన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎలా ఉండాలంటే ఈ పాయింట్ గుండా పాస్ అవ్వాలి, 0 0 గుండా పాస్ అవ్వాలి, పాసింగ్ త్రూ 0 0 and making intercepts y-axis and x-axis and y-axis respectively. Solution. Let the equation of circle. స్టాండర్డ్ ఫామ్ లో తీసుకుందాం. ఇందాక మనం థియరీలో చూసినట్టుగా స్టాండర్డ్ ఫామ్ లో తీసుకుందాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్
2gx plus 2fy plus c is equal to 0. This is equation number 1. ఇప్పుడు దీనిలో అన్నోన్ థింగ్స్ ఏంటి? మనకి అన్నోన్ థింగ్స్ ఏంటంటే జీ కనుక్కోవాలి, ఎఫ్ కనుక్కోవాలి, సి కనుక్కోవాలి. ఈ 3 క్యాలిక్యులేట్ చేస్తే సర్కిల్ అయిపోతుంది. ఈ 3 కనుక తెలిసినాయి అంటే సర్కిల్ కంప్లీట్ అయిపోయింది, ప్రాబ్లం కంప్లీట్ అయినట్టు. ఓకే, దానికోసం ఏం చేద్దాం అంటే ఫస్ట్ మనకు ఒక పాయింట్ ఇచ్చాడు 0 0 అని రాయి. నెక్స్ట్ రాయి గివెన్ పాయింట్, given point, given point 0, 0 lies on, ఎక్కడ ఉందంటే ఈ పాయింట్ lies on circle, lies on circle. సర్కిల్ అలా కూడా రాయొచ్చు, గుండ్రంగా రౌండ్ వేసి దాని లోపల చుక్క పెట్టి ఎల్ఈ అని రాస్తే సర్కిల్ అయిపోయినట్టు. సర్కిల్ మీద ఉందంటే మరి ఆ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి కదా, కాబట్టి సో సో 0 square plus 0 square plus 2z into 0, x బదులు y బదులు 0 రాస్తున్నాను, plus 2f into 0 plus c is equal to 0. This implies అన్ని జీరోలు అయిపోయినాయి. సో 0, c is also 0. అన్ని జీరోస్ వచ్చేసినాయి కాబట్టి c would also be 0. Therefore, next also given, ఇంకా also given x-intercept, ఎంత ఇచ్చారమ్మా x-intercept? It is 4. నెక్స్ట్ y-intercept కూడా ఇచ్చారు, y-intercept 3, x-intercept 4, y-intercept 3. x-intercept ఫార్ములా ఏంటి? 2 into root of g square minus c is equal to 4. ఇక్కడ 4 మనకి ఈ 2లో 2 times క్యాన్సిల్ అవుతుంది. ఈ 4 క్యాన్సిల్ అయిపోయింది. అండ్ we already know that the value of c is 0. It goes to 2 times. తర్వాత g అను g స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే మోడ్ g మిగులుతుంది. మోడ్ g ఎంత ఉంది? 2 వచ్చు. అంటే g వాల్యూ ఎంత రాసుకోవచ్చు మీరు? మోడ్లెస్ తీసేసి +or-2 పెట్టుకోవచ్చు, +or-2. ఓకే, సో సి తెలిసింది ఫస్ట్ మనకి, తర్వాత జీ కూడా తెలిసింది. సి తెలిసింది, జీ తెలిసింది. నెక్స్ట్ ఇక్కడ y-intercept అని ఇచ్చాడు కాబట్టి y-intercept ఫార్ములా రాస్తున్నాను. y-intercept ఫార్ములా 2 into root of f square minus c is equal to 3. సో రూట్ ఆఫ్ ఎఫ్ స్క్వేర్, సి వాల్యూ 0 కాబట్టి 0 సబ్స్టిట్యూట్ చేశాను, ఈజ్ ఈక్వల్ టు 3/2. స్క్వేరింగ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ మనకి మోడ్ ఎఫ్ మిగులుతుంది. మ్యాథ్స్ లో ఎప్పుడు ఇంతే, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే మోడ్లెస్ వస్తుంది. మోడ్ ఎఫ్ అంటే మోడ్లెస్ తీసేసుకుంటే ఈజ్ ఈక్వల్ టు అవతల మనం +or- పెట్టుకోవాలి. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3/2. Therefore g of c values వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు సర్కిల్ ఈక్వేషన్ రాద్దాం. Therefore equation of circle, equation of circle, x square plus y square plus 2 into g అంటే +or-2 into x
ప్లస్ 2 ఇంటూ ఎఫ్ అంటే ప్లస్ ఆర్ మైనస్ 3/2 ఇంటూ వై. సి వాల్యూ ఆల్రెడీ 0 వచ్చింది, ఇజ్ ఈక్వల్ టు 0. ఈ 2 అను ఈ 2 క్యాన్సిల్ అమ్మా. therefore equation of circle x square plus y square plus or minus 4x plus or minus 3y is equal to 0. ఇది ఆన్సర్. నోట్ చేయండి. అయిపోయిందా? నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఒక సమ్ చేసి ఇంకా మిగతా ఆబ్జెక్టివ్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 2లో 2. Find the equation of the circle passing through 0, 0 and making intercepts 6 on x-axis and 4 on y-axis. Same type of question, same model, passing through same, but x-intercept 6 అని ఇచ్చాడు, y-intercept 4 అని ఇచ్చాడు. So question number 2లో 2. డైరెక్ట్ గా సొల్యూషన్ రాస్తున్నాను. లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c is equal to 0. Say this is equation number 1. Given point given point 0, 0, it lies on the circle. It lies on the circle. కాబట్టి డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. 0 స్క్వేర్ 0 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 0 plus 2f into 0 plus c is equal to 0. This implies c is equal to ఎంత వచ్చిందమ్మా? 0 వచ్చింది. c is equal to 0. నెక్స్ట్ రాయమ్మా. given also given x intercept x intercept 6 ఇచ్చాడు అండ్ y intercept 4. y intercept is equal to 4. x intercept formula 2 into root of g square minus c is equal to 6. ఇక్కడ మనకి ఈ 2 ఈ 6 లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ రూట్ ఆఫ్ g square minus 0 is equal to 3. ఇదేమవుతుందంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి మోడ్ g is equal to వచ్చింది. దీని నుంచి g is equal to ప్లస్ ఆర్ మైనస్ 3 ఇందాట్లాగే. నెక్స్ట్ y ఇంటర్సెప్ట్ అంటే ఫార్ములా 2 into root of f square minus c is equal to 4. ఈ 2 4 లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయ్యి రూట్ ఆఫ్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి బదులు 0 రాయండి ఈక్వల్ టు 2. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే మోడ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 అని వచ్చింది. మోడ్లెస్ తీసేస్తే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2. నెక్స్ట్ ఇంకా ఎఫ్ జిసి 3 వాల్యూస్ తెలిసినాయి కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ రాసేద్దాం. ఆన్సర్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్
x square plus y square plus 2 g బదులు plus or minus 3 into x plus 2 into f బదులు plus or minus 2 into y plus c అంటే 0 రాయండి, ఎందుకంటే we already got the value of c as 0. Therefore, equation of the circle, which is the required answer, x square plus y square plus or minus 6x plus or minus 4y is equal to 0. Okay, ma? Yes. Note చేసావు ఇది? చేశా సార్. Object to open.